హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ తాజా ఇంటర్వ్యూలో రన్నరప్ గౌతమ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌతమ్పై తనకి ఎలాంటి పగ ప్రతీకారాలు లేవని, అయితే అతను మాత్రం పక్కా ప్లానింగ్తోనే వచ్చాడని అన్నారు. గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున తన చేయి పైకి ఎత్తే వరకు కూడా తాను విన్నర్ అవుతానని అనుకోలేదని, గౌతమ్ టఫ్ ఫైట్ ఇచ్చాడని చెప్తూ అతనికి ఫ్యాన్స్కి క్షమాపణ చెప్పాడు నిఖిల్. తాజా ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ, నేను విన్నర్ కావడం అనేది నా ఊహకి మించే. నన్ను కూడా ఇంత ఇష్టపడతారా, నన్ను కూడా విన్నర్ని చేస్తారా అని అనుకున్నా. విన్ అవుతానేమో లేదో కానీ ఆడాలి అని గట్టిగా అనుకున్నా, ఆడాను. ఉంచాలంటే ఉంచుతారు, లేదంటే ఏ వారమైనా వెళ్ళిపోతా అనుకున్నా. నేను బిగ్ బాస్ తెలుగు పెద్దగా ఫాలో కాలేదు, ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదు. కలిస్తే గ్రూప్ గేమ్ అనేవారు, కలవకపోతే ఎవరితో కలవడం లేదని అంటారు. అరిస్తే డామినేషన్ అనేవారు, అరవకపోతే మూలన ఉంటున్నావు అనేవారు. ఏం చేసినా రాంగ్ అన్నట్టు అయిపోయింది. సైలెంట్గా ఉంటే సత్తా లేదంటారు. నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు, కానీ ఆ గేమ్ అలాంటిది. ఏదేమైనా జనాలు నన్ను నమ్మారు, గెలిపించారు. ఓడిపోయినా గెలిచినా నేనుగానే ఆడా, స్ట్రాటజీతో ఆడలేదు. నేను ఏంటో నాతో ఉన్న వాళ్ళకి అర్థమైతే చాలు అనుకున్నా. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. నాకు సార్ నా చేయి పైకి ఎత్తే వరకు కూడా నా తల కిందకే ఉంది. ఏది ఏమైనా ఓకే అని అనుకున్నా. నా చేయి లేపేసరికి లేపింది నా చెయ్యేనా అని అనుకున్నా. నమ్మలేకపోయా. ఈ 105 రోజుల్లో ఫ్రీడమ్ మిస్ అయ్యా. నేను హౌస్లో ఏదీ కావాలని చేయలేదు. నా వల్ల ఎవరైనా హట్ అయ్యుంటే నేను కావాలని చేసింది లేదు. నేను ఒకరిని హట్ చేసి గెలవాలని అనుకోలేదు. గౌతమ్పై నేను అగ్రెసివ్ కావడం కాదు, తను కూడా నాపై అగ్రెసివ్ అయ్యాడు. అతనిపై కోపంతో పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. పానిపట్టు టాస్క్లో గౌతమ్పై కోపంతో వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కనిపించొచ్చు, కానీ యష్మి ప్రేరణను నేనేం ఇబ్బంది పెట్టి గౌతమ్పై పగ సాధించడం ఏం లేదు. మీకు అలా కనిపించింది అంతే. గౌతమ్పై నాకు ఎలాంటి కోపం లేదు. చూసే వాళ్ళకి అలా అనిపించిందేమో. నేను చేసిన దానివల్ల గౌతమ్ ఫ్యాన్స్కి హర్టింగ్గా అనిపిస్తే క్షమాపణ చెబుతున్నా. పగ పెట్టుకుని నేను గౌతమ్ని ఏమీ చేయలేదు. ఆటలో భాగంగానే అలా జరిగింది. గౌతమ్ వైల్డ్ కార్డ్గా రావడంతోనే, ప్లానింగ్తోనే వచ్చాను. వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడానికి, మమ్మల్ని చెడ్డోలుగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడనిపించింది. కంటికి కనిపించే నిజాలే చేస్తానని అన్నాడు, కానీ ఇక్కడ జరిగితే తప్పులే అక్కడ జరిగినా మాట్లాడేవాడు. నాకు ఎవరూ కాంపిటీషన్ అనుకోలేదు, ఎవరికి భయపడలేదు. ఎదుటి వాళ్ళ తప్పొప్పుల గురించి వేలెత్తి చూపించడం నాకు ఇబ్బందిగా ఉండేది. అందుకే ఫస్ట్లో నామినేషన్ కూడా చేయడానికి ఇబ్బందిగా అనిపించేది. హౌస్లో ఉన్న వాళ్ళలో మణికంఠ ఫేక్ పర్సన్ అనిపించాడు. కన్నింగ్ అంటే బేబక్క, స్ట్రాంగ్ అంటే నబిల్, సపోర్ట్ జెన్యూన్ అంటే పృథ్వీ, రొమాంటిక్ అంటే విష్ణుప్రియ. యష్మిపై నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు, కేవలం తను నాకు ఫ్రెండ్ మాత్రమే. దానిపై నేను హౌస్లో కూడా క్లారిటీ ఇచ్చా, కానీ మిస్అండర్స్టాండింగ్ జరిగింది. నాకైతే క్లారిటీ ఉంది, తను నాకు ఫ్రెండ్ మాత్రమే. ఇక ఫైనల్గా సోనియా గురించి చెప్పాలంటే తనది బలమైన గొంతుక అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.